అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ చేశారు, ప్రస్తుతం ఆయన్ని బహుశా అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ తరలించారు అనేటువంటిది గతంలో మీరే చెప్పారు. సో ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఆయన్ని విచారిస్తున్నారు, ఏ అంశాలపైన విచారిస్తున్నారు, ఎలాంటి సమాచారం ఆయన దగ్గర నుంచి తీసుకోవాలని భావిస్తోంది సిట్టు? సో ఆయన్ను ఇవాళ అరెస్ట్ చూపే అవకాశాలు కూడా ఉన్నాయా? శ్రీహరి, ప్రధానంగా ఈ సాయికృష్ణ అదృశ్యం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుని ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో తన నివాసంలో అరెస్ట్ చేశారు. అయితే అక్కడ నుంచి కూడా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ తరలించే సమయంలో పెద్ద నాటకీయ ఫక్కిలో అడుగడుగునా కూడా తన అభిమానులు అడ్డుకోవడం జరిగింది. వీటికి సంబంధించి చాలా చోట్ల కూడా నాగరాజుని ఎక్కించుకున్న పోలీస్ జీప్కు అడ్డుపడి నాగరాజుని అరెస్ట్ చేయవద్దంటూ నినాదాలు కూడా చేసిన పరిస్థితి. అయితే పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ వారిని తరిమివేస్తూ అతి కష్టం మీద ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ తరలించారు. దాదాపు 2:30 గంటల నుంచి ఆ సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ స్వయంగా ఆయన్ని విచారిస్తూ ఉన్నారు. నయీంతో పాటు అలాగే ఐపీఎస్ సుధాకరు మరి ఇద్దరు అధికారుల సమక్షంలో ఈ మొత్తం విచారణ అయితే జరుగుతూ ఉంది. ఈ 2:30 గంటల్లో ప్రధానంగా నిన్న మొన్న సిట్ విచారించిన అంశాలు, స్టేట్మెంట్ బాధిత కుటుంబం నుంచి తీసుకున్న స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేస్తూ ఒక్కొక్క అంశాన్ని ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ విచారణ పూర్తి చేసి అతన్ని అరెస్టు చూపించడంతో పాటు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున 3 రోజుల నుంచి కూడా నాగరాజుకు మద్దతుగా చాలామంది అభిమానులు రోడ్ల మీదకు వచ్చి అతనికి మద్దతుగా ఆందోళన చేయడం, అతను అరెస్ట్ చేయకూడదంటూ నినాదాలు చేయడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కృష్ణలంక ప్రాంతంలో మనం చూసాము, ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పోలీసులు అతని పోలీసింగ్ ద్వారా చాలామంది మహిళలను, యువతులను కూడా కాపాడారు. గంజాయి అసాంఘిక కార్యకలాపాలను కూడా ప్రత్యేకంగా ఈ కేసు మొదటి నుంచి కూడా ఫాలో అవుతున్నారు, ఏం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మనమే ఇచ్చాం. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, సిఐకి మద్దతుగా నిరసనలు కానీ ఇవాళ జరుగుతున్నటువన్నీ కూడా ప్రజల నుంచి స్వచ్ఛందంగా వస్తున్నారా, లేకపోతే ఇంత వివాదమయ్యి రాజకీయాలు ఇవన్నీ పులుముకున్న నేపథ్యంలో ఆ రకమైనటువంటి మద్దతు, లేకపోతే సిఐ నాగరాజుకు ఇది స్వచ్ఛందంగానే ప్రజలు వచ్చి ఆయన ఏంటి ఇలా అరెస్ట్ చేయడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు? ఏంటి అసలు? అంటే శ్రీహరి, ఈ మొత్తం పరిణామంలో ఎవరిని తరలించడమో లేకపోతే డబ్బులు తీసుకురావడమో అనేది లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వచ్చిన మన వెనక ఉన్న కొంతమంది మహిళలు కూడా అతని పోలీసింగ్ ద్వారా తమ పిల్లలు దారిలో పడ్డారని కొంతమంది, అదే తమ ప్రాంతంలో గతంలో రోడ్ల మీద చీకటి పడంగానే వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి నుంచి ఆయా ఎక్కడైతే అనుమానాస్పద ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో అతని సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తన సొంత ఖర్చులతో ఈ స్పీడ్ డ్రైవింగ్ నిలుపుదల చేసేందుకు స్పీడ్ బ్రేకర్లు కూడా తాత్కాలిక పద్ధతిలో ఏర్పాటు చేశారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ తప్పకుండా ఆ పోలీసింగ్ వల్ల ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాల వల్ల తాము ప్రశాంతంగా ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు వారి మాటల్లో కూడా మనం విందాం. అమ్మ చెప్పండి, అంటే ఇప్పుడు నాగరాజు పోలీసింగ్ సీఏ గారు చూసే ఉంటారు, గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మీకు ఆయన వచ్చింది? గతంలో మా ఇంటికాడ బాగా గొడవలు జరిగాయండి. అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. పిల్లలు బాగా పనులకి వెళ్ళకపోవటం, మాట వినకపోవటం, తల్లిదండ్రులకి ఎంత చెప్పినా మా మాట విన్నప్పుడు మేము ఎంతగానో ప్రయాసపడ్డాం, అయినా మా మాట వినలేదు. గొడవలు, తాగుడు ఇదే వారం. కానీ పనులకి వెళ్ళకోకుండా మమ్మల్ని ఎంతగానో బాధ పెట్టేవాడు మా పిల్లలు. మా అబ్బాయి మోషే, మా అబ్బాయి పేరు. తర్వాత ఇక్కడ 2-3 సార్లు మా అబ్బాయిని పట్టుకొని తీసుకెళ్లారు సారు. తీసుకెళ్ళినప్పుడు అక్కడ నాగరాజు సారు తీసుకెళ్లారు. నాగరాజు సారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన్ని నేను కలిశాను. ఎందుకమ్మా నీ మాట వినరు, నువ్వు కొట్టినా దెబ్బ చేయి, నీ మాట వినరు, నేను చెప్తాను నేను చెప్పిన సార్ అన్నప్పుడు జాలిపడి పంపించేవాడు. అలా 2-3 సార్లు జరిగినప్పుడు ఇప్పుడు మా అబ్బాయి కూడా మార్పు చెందటానికి కూడా ఆయనే. ఇప్పుడు పనికి వెళ్తున్నాడు, చక్కగా కుర్రోళ్ళు సావాసం మానేశాడు, మందు తాగటం కూడా మానేశాడు మా అబ్బాయి అయితే. ఇప్పుడు అంటే నాగరాజు మీ అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు కొట్టడాలు కానీ మేము మాట్లాడతాం కానీ అలా ఉండేది కదా, మార్పు కోసమే ప్రయత్నించాడండి. కానీ కొట్టారు అంటే తను కొట్టలేదు, కుర్రల చేత కొట్టడం అంటే తల్లిదండ్రులు భయం లేదని ఆ భయంతో కొట్టించారే కానీ కావాలని ఖచ్చితం అయితే కాదు. మార్పు చెందుతాడు అని. అమ్మ చెప్పండి, అంటే ఇప్పుడు నాగరాజు గారు అరెస్ట్ చేశారు, పరిస్థితి మీ అందరూ రోడ్ల మీదకి వచ్చి బెంచాలు ర్యాలీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినాక వారం రోజులకేనే చాలా మార్పు వచ్చింది. అసలు మేము తిరగలేకపోతున్నాం. అసలు
అసలు మేము తిరగలేకపోతున్నాము. ఇప్పుడు పాత రౌడీ బ్యాచ్ కూడా వచ్చేసి మమ్మల్ని ఏం చేస్తారు అని బీర్ బాటిల్ పట్టుకొని రోడ్ల మీద నిలబెడతా ఆడపిల్లలు రావడానికి కూడా ఇల్లు లేకుండా ఉంది ఈ 2 రోజులకి. అంతకుముందు ఆయన ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉండగలిగాం మేము. ఎటు పోయినా ఏ టయానికి వచ్చినా మేము ఎక్కువ ఆడవాళ్ళమేనండి, మగోళ్ళు లేని ఆడవాళ్ళమే మేము అక్కడ పనులు చేసుకునేది. ఎప్పుడు ఏ టయానికి వచ్చినా కానీ మాకు భయం ఉండేది కాదు. పోలీసులు 11 2-3 సార్లు తిరుగుతున్నారు. ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి ఒక్కరు వచ్చింది లేదు మా ఏరియాలో. మరి ఇప్పుడు మేము భయపడుతున్నాం, మరి ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారని భయపడుతున్నాం. అది చెప్పమ్మా, అంటే గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఇతను అరెస్ట్ చేసిన తర్వాత మీ దగ్గర నిన్న మన గొడవలు కూడా అయినాయి అని చెప్తాను. అవుతున్నాయండి, గొడవలు అవుతున్నాయి, కుర్రోళ్ళు మళ్ళీ చేరుతున్నారు. ఆ సారు ఇలా అరెస్ట్ అయిన కాడి నుంచి అది వరకు 10 మంది చేరినప్పుడు వచ్చేసి సార్ వచ్చేసి అదే వ్యాన్ వస్తుంటే మోత మోగుద్ది కదా, పరారైపోయేవాళ్ళు. ఇప్పుడు లేదు, మళ్ళీ చేరుతున్నారు, ఏరియాలో చేరుతున్నారు, సిగరెట్లు కాలుస్తున్నారు, మందు కాలుస్తున్నారు, సీసాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక మళ్ళీ పనులకు మానేసి మళ్ళీ పాత మోడల్గా అవుతున్నారు, పిల్లలు తయారైపోతున్నారు. రోడ్డు మీద రావాలన్నా భయంగా ఉంది మాకు. మళ్ళీ చూస్తూ ఉన్నాము. ప్రధానంగా శ్రీహరి గారు, ఇది ప్రధానంగా వీళ్ళు ఇది అందుకు డబ్బులు ఇచ్చి చెప్తే వచ్చే మాటలు కాదు. వాళ్ళ అబ్బాయి కూడా మారాడు. పోలీసింగ్ మంచి పోలీసింగ్ అయితే ఎలా ఉంటుందో కూడా తాము స్వయంగా అనుభవించాం కాబట్టి ఈరోజు ఆయనకి సపోర్ట్గా ముందుకు వచ్చామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా